లక్నోకి చెందిన మౌలానా కల్బే జవాద్ వీడొక ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పరిషత్తు దానికి ఒక మెంబర్ వీడు. అక్కడ ఒక మసీదో దేనికో వాడు ఒక మౌల్వీనో ఏదో అతను. వాడు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నాడంటే భారతదేశంలోని 5,00,000 దేవాలయాల్లో బంగారం నిల్వలు చాలా బాగా ఎక్కువున్నాయి. మన ఆర్‌బీఐకి దగ్గర ఉన్న బంగారపు నిల్వల కన్నా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న బంగారం నిల్వల కన్నా ఎక్కువ చాలా రెట్లు ఎక్కువ బంగారం ఈ గుళ్ళల్లో ఉన్నాయి. హిందువులకు సంబంధించిన గుళ్ళల్లో. ఈ గుళ్ళల్లో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి మొత్తం అదంతా పేద ప్రజలకి ఆ సొమ్మంతా పంచిపెట్టాలి భారతదేశంలో ఉన్న పేద ప్రజలకి అని వీడు వాగుతున్నాడు. అయితే ఈ మౌలానా కల్బే జవాద్ అనేవాడు ఈ మాటలు మాట్లాడటానికి వాడికి అంటే వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏమై ఉంటుంది? వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడతాడు? ఎవరి దేవుళ్ళకి వాళ్ళకి గొప్ప. దేవుళ్ళకి భక్తులు ఇచ్చే సొమ్ముని వీడు జనాలకి పంచమంటున్నాడు. ఇప్పటికే ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కింద, దేవాదాయ శాఖ కింద ఉన్న గుళ్ళు వీటి కింద ప్రభుత్వం ఆ శాఖ కింద పెట్టుకొని, హిందువులు ఇచ్చే దేవాలయాలకు ఇచ్చే కానుకలు గాని, ఏదైనా భక్తితో సమర్పించేవి గాని, వీళ్ళు ఆల్రెడీ ఈ ప్రభుత్వాలు ఆ సొమ్మంతా నొక్కి, ఎవడికి నొక్కాల్సినవి నొక్కింది కాక, ఈ ప్రభుత్వాలు వీళ్ళకి ఉచితంగా పథకాలకి, వాటికి వీటికి పాస్టర్‌లకి జీతాలు, మౌల్వీలకి జీతాలు చొప్పున వీటన్నిటికి ఆల్రెడీ వాళ్ళకి స్వాహా చేసి పెడుతున్నారు. హిందువుల సొమ్ముని దేవుడికి భక్తితో ఇచ్చిన దాన్ని. ఇప్పుడు కొత్తగా వీడు అక్కడున్న బంగారం గూడా మొత్తం తీసేసి అందరు పేద ప్రజలకి ఇండియాలో పంచిపెట్టాలంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ వక్ఫ్ బోర్డ్ కింద ఎన్ని లక్షల ఎకరాలుంది ఇండియాలో. వీడేమి అక్కడున్న మన దేశంలో ఉన్న పేదలకి ఇవన్నీ భూములు పంచే ఆలోచన చేస్తే బావుంటుంది. ఎందుకంటే భూమి అన్నిటికన్నా ఎక్కువ ధర పలికేది ఫ్యూచర్‌లో గాని, జనాభా పెరిగిన తర్వాత ఇప్పుడు వీడికి ఎంతమంది ఉంటారు పిల్లలు గాని, వీడి వర్గానికి చెందిన వాళ్ళు ఒక్కొక్కడు 10 మందిని, 25 మందిని కంటారు కాబట్టి, తర్వాత రాను రాను భూమి అనేది కొరత ఏర్పడుతుంది కాబట్టి భారతదేశంలో, వీడు ఈ వక్ఫ్ బోర్డ్ కింద ఉన్న భూముల్ని వీటన్నిటిని పేద ప్రజలకి పంచేస్తే, వాడు ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి వాటికి అది బావుంటుంది. ఆ రకంగా ఆడు ఆలోచన చేయకుండా, ముందు వాడి దగ్గర నుంచి వాడు ఆలోచన రాకుండా, హిందూ దేవాలయాల్లో ఉన్న బంగారం గురించి వీడికి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు? భారతదేశం లౌకిక రాజ్యం అనే ఉద్దేశంతో ఎవడి నోటికొచ్చినట్టు వాడు మాట్లాడటం, వాడికి సంబంధం లేని విషయాలు గూడా వాడు మాట్లాడటం అనేది క్షమించరాని నేరం. ఇందుకే అంతకుముందు అంబేద్కర్ గారు గాంధీకి, నెహ్రూకి చక్కగా చిలక చెప్పినట్టు చెప్పడం జరిగిందాయన. ఎందుకంటే లాస్ట్ వరకు ఈ జిహాదీ తరహా ఆలోచనలు, ఈ జిహాదీ గాళ్ళు వీళ్ళందరినీ ఇండియాలో ఉండనీయకుండా పాకిస్తాన్‌కి తరిమేస్తే తప్ప, పూర్తిగా సంపూర్ణంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినట్లు ఉండదు. భారతదేశానికి రక్షణ గూడా ఉండదు ఫ్యూచర్‌లో అని ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. కాకపోతే ఈ బూందీగాడు, వాడు, వీడు కలిసి అది వాళ్ళకి ఇష్టం లేదు గాబట్టి, ఇండియా ఎప్పటికైనా క్రైసిస్‌లోనే ఉండాలి గాబట్టి, ఇటువంటి వెధవలందరూ వచ్చి ఇక్కడ మత కల్లోలాలు, అల్లకల్లోలాలు సృష్టించాలి గాబట్టి, ఎప్పుడూ వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళ మనసుల్లో గాని, వాళ్ళ చర్యల్లో గాని, ఏదైనా గాని భారతదేశాన్ని ఎప్పటికైనా వాళ్ళు హస్తగతం చేసుకోవాలి. హిందువులందరిని నాశనం చేయాలి. ఇదే వాళ్ళ మెయిన్‌గా వాళ్ళకున్న ఎజెండా కాబట్టి, వాళ్ళ ప్రవర్తన గాని అది అట్లానే ఉంటుంది. దయచేసి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఇట్లాంటి వెధవల్ని ఈళ్ళందరిని అంతకుముందు చాలా మందిని మీరు ఎట్లాగా ఏరిపారేశారో, ఇట్లాంటి లుచ్చ వెధవల్ని కూడా ఏరిపారేస్తే దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని కోరుకుంటున్నాము. అట్లానే ఈ అంబేద్కర్, నెహ్రూలు చేసిన దారుణమైన పని ఇటువంటి వాటిని ఉపేక్షించటము, వాళ్ళకి అవకాశం ఇవ్వటము, ఫ్యూచర్‌లో ఇలా జరగాలి, ఇలా జరుగుతుంది అని కూడా వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి, చరిత్రలో ఏం జరిగింది, అట్లానే భవిష్యత్తులో కూడా ఏ రకంగా చెయ్యాలి అనేది వాళ్ళ మనసుల్లో ఆలోచనలో ఉంది కాబట్టి దాన్ని బట్టే వీళ్ళు కూడా అప్పుల్లో భారతదేశం మీద ఈ జిహాదీ గాళ్ళని తగలటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా హిందువులు గాని అందరూ మేల్కొని ఇటువంటి వెధవల్ని ఎంత తొందరగా ఏరి పారేస్తే మత సామరస్యం కూడా ఇండియాలో అంతే ఉంటుంది. నేను అందరినీ ఆ వర్గానికి సంబంధించిన అందరినీ నేను అంటలేదు. ఇటువంటి వెధవల్ని మాత్రం ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అలానే అర్బన్ నక్సలైట్స్ అని చెప్పి అంటే మన సిటీల్లో అక్కడ ఊళ్ళల్లో ఉండే నక్సల్స్‌కి ఎవరైతే సహాయం చేస్తారో వారిని అర్బన్ నక్సల్స్ అంటారు. అలానే వీళ్ళు అర్బన్ జిహాదీ గాళ్ళు ఇటువంటి వాళ్ళు. అంటే ఇక్కడే ఉండి జిహాదీ గాళ్ళకిను వీళ్ళే స్వయంగా జిహాదీ గాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మదర్సాల్లోనూ అక్కడ నూరిపోసేది అదే, వీళ్ళు చేసేది అదే.
వీడెవడు అసలు మాట్లాడటానికి మన హిందూ దేవాలయాల గురించి గాని, అక్కడున్న బంగారం, ఆస్తులున్నాయి, అవున్నాయి అని. అంటే ఇప్పుడు గతంలో మనం చూసాము. అక్కడ మన కేరళలో తిరువనంతపురంలో పద్మనాభ స్వామి గుడిలో ఉన్న నిధులు గాని, మనకి మధురలో గాని ఇటువంటివేవో నిధులు అవన్నీ బయటపడటం, అక్కడున్న బంగారం ఇటువంటివన్నీ తీసేసి ఈళ్ళందరికీ పంచేయాలి అని ఎవడబ్బ సొమ్మని ఈడడుగుతున్నాడు. వీడికేం హక్కుంది? దయచేసి హిందూ సోదరులు ఇప్పటికైనా మేలుకొని ఈ లౌకికవాదం అని, సెక్యులరిజం అని చెప్పి ఇటువంటి పిచ్చ ఆలోచనలు ఇవి మానుకొని వచ్చే ప్రమాదాన్ని గుర్తించి దాన్ని బట్టి మసులుకుంటే బాగుంటుంది. జై హింద్.